సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి సురేందర్ నాయుడు గారు ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ నుంచి కీర్తన గారు జాయిన్ అవుతారు. ముందుగా దుర్గా కుమార్ గారు, సార్ ఏం సార్ ఇది పైశాచిక ఆనందం ఏంటి? ఈ వీడియోలు తీసి ఎవరికో పంపించడాలు, లేదంటే కుటుంబ సభ్యులకు పంపించడాలు, ఇట్లాంటివన్నీ మొదటి నుంచి వస్తూ ఉన్నాయి. ఒక దళితుణ్ణి పట్టుకొని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏంటి అసలు ఇది? మీరు ఇంతకుముందు చెప్పినట్టు రఘురామరాజు గారి కేసులోను, తర్వాత జత్వాని అని బొంబాయి నటి జత్వాని కేసు కూడా గుర్తొస్తుందండి. అవును సార్. ఇలా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటం, ఆమె మీద కూడా ఫిజికల్ దౌర్జన్యం కూడా జరిగింది. దానికన్నా ఎక్కువ మానసికంగా హింసించారండి. అవును, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు, వీళ్ళు అధికారంలో దిగిపోయామని ఇంకా వాళ్ళకి ఆ భావన కలగటం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, మోహిత్ రెడ్డి గాని, తర్వాత ఇతను అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళ తండ్రులకి ఆ తిరుపతి మీద ఉన్న పట్టు అలాంటిది. అన్ని సంస్థల్ని కూడా ఆర్థికంగా కూడా బాగా దెబ్బతీశారండి. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చైర్మన్ గా ఉన్నారు, అక్కడ పిండేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పిండారు, టీటీడీ చైర్మన్ గా ఉండి అక్కడ పిండేశారు. ఈ డబ్బు ఎక్కువైపోయిన మీదట అసలు వీళ్ళకి ఏం చేయాలి అని కూడా తెలియటం లేదు. ఎవరిని మనం తిరుపతిలో ఏం చేసినా కూడా ఏ కేసు అవ్వదు అనే ఒక ధీమా 45 రోజుల నుంచి కూడా అబ్బాయి, అతని పేరు కూడా పవన్ అండి, వాళ్ళు ఒక దళిత వర్గానికి చెందిన పిల్లాడు, ఇతను తిరుమలలో ఏదో చిన్న షాపు నడుపుకుంటాడంట. అనిల్ రెడ్డి అని వైసీపీ సోషల్ మీడియాకి చెందిన ఇన్ఛార్జికి అనిల్ రెడ్డికి డబ్బు తీసుకుని ఇవ్వలేదనేది వాళ్ళ ఫిర్యాదు. మరి ఇవ్వాలా లేదా తెలీదు, కానీ ఇవ్వాల్సి ఉంటే కూడా దాన్ని ఒక ప్రాపర్ గా మీరు అన్నట్టు వసూలు చేయాలి. కానీ అతన్ని కిడ్నాప్ చేసి ఫైబర్ లాఠీలు అంటే పోలీసుల దగ్గర ఉంటాయి చూసారా, అవి దెబ్బ కనపడవండి. ఆ ఫైబర్ లాఠీలు ఆ పక్కనున్న వ్యక్తి చెప్తా ఉన్నాడు, దెబ్బ రక్తం కారొద్దు, దెబ్బ తగలాలి, బయట కనిపించొద్దు అని పక్కన చెప్తా ఉన్నారు కదా. ఫైబర్ లాఠీ అనేది అదొక టెక్నాలజీ. ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా అలాంటివే ఉంటాయండి. గతంలో మా చిన్నప్పుడు అంటేనేమో వెదురు కట్టెలు ఉంటాయి పోలీసు లాఠీలు, ఇప్పుడు అవి కాదండి. ఈ వాక్యూమ్ ఫీల్డ్ ఫైబర్ అన్నమాట. అవి మీరు అన్నట్టు దెబ్బ కనపడదు కానీ చాలా గట్టి దెబ్బ తగ్గుతుంది. అలాంటి మరి వీళ్ళు ఫైబర్ లాఠీలు, కొన్ని బొద్దు కర్రలు పట్టుకుని కూడా కొట్టారు. గాయాలు, రక్త గాయాలు కూడా బాగానే అయినాయండి. దీనికి తోడు వాళ్ళ తండ్రికి కానీ బంధువులకు కానీ వాటిని పంపి అంటే ఒక భయోత్పాతం సృష్టించి వాళ్ళు డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించినట్టుగా కనపడుతుందండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఇతర రాజకీయ పార్టీలకి ఈ ముసుగులో ప్రత్యర్థి పార్టీలకు కూడా ఒక మెసేజ్ పంపారు, మేమేమి ఓడిపోయాం కానీ అయిపోలేదు. ఆయన ఎవరో అన్నాడు చూసారా, స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నట్టు, మేము ఓడిపోయాం కానీ మా పవర్ అవ్వలేదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కూడా, అతను మోహిత్ రెడ్డి, అప్పుడు చంద్రగిరి నాని గారి మీద కూడా ఒక ఫ్యాటల్ అటాక్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ ఇంకా రాలేదు, బ్యాలెట్ బాక్సులు యూనివర్సిటీలో ఉన్నాయి. అవును, అవునండి. ఆ లోపల యూనివర్సిటీలో, పద్మావతి యూనివర్సిటీలోకి వెళ్తే అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లోనే చాలా ఫ్యాటల్ అటాక్. ఆయన అదృష్టవశాత్తు బతికాడు కానీ అందులో ఒక సెక్యూరిటీ వాళ్ళు పవర్ఫుల్ గా ఉండి రిటాలియేట్ చేయబట్టి బతికాడు కానీ లేకపోతే బతకడండి. అంత ప్లాండ్ గా తీసుకెళ్లి అటాక్ చేశారు. ఇప్పుడు ఇతరుని కూడా చాలా దౌర్జన్యపూరితంగా చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. అంటే కూడా ఒక రకంగా ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారండి. వీళ్ళు పైకి ప్రకటనలు చేస్తున్నారు కానీ మన మీద ఏమి కఠినమైన చర్యలు తీసుకోవడం లేదనే ఒక లీనియన్స్ కూడా కనబడుతుంది. ఇప్పుడు అనిత గారు కూడా చెప్పారు, ఈ సంఘటనతో బాధ్యులైన వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాము, అలాగే దీని వెనకాల సూత్రధారులు కూడా బయటకు తీసుకొస్తామని చెప్పారు. నిజంగా కనుక అట్లా బయటకు తీసుకొచ్చి వీళ్ళని కనుక కఠినమైన చర్యలు తీసుకుంటేనే తప్ప ఇలాంటి సంఘటనలు ఆగవండి. ఇప్పుడు గతంలో ఈ ఎమ్మెల్యేలుగా పనిచేసిన తండ్రులు, వాళ్ళ కొడుకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారండి. పవర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారన్న భావన కానీ, వాళ్ళ తండ్రులు ఓడిపోయారు కానీ వాళ్ళకి ఆ బాధ ఏం లేదండి. మనం ఏది చేసైనా చలాయించుకోగలుగుతాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ డబ్బులు, అది మన మద్యం డబ్బులు కూడా విపరీతంగా వచ్చినాయండి. దీనితో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ ఈ డబ్బులతో ఇంత అహంభావంగా వ్యవహరిస్తున్నారని మనం అనుకోవచ్చు పవన్ గారు. అవును, రైట్. నాయుడు గారు నమస్కారం. సురేందర్ నాయుడు గారు, ఏంటి సార్ ఈ విధంగా ఒక దళితుడిని ఇష్టానుసారంగా కొట్టడం, చితకబాదడం,
తర్వాత ఆయన అప్స్కాండ్ ఎక్కడున్నారో తెలియదు, కిడ్నాప్ చేశారు. మరి ఈ ఏంటి, ఎక్కడున్నారు,